నాను ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఆకాష్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమన్నాయో. నాను నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్ ఏంటాకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను అది కాదు. ముట్టుకోకు. నాను అది కాదు. ముట్టుకోకు అన్నానా? నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్ నాను నాను. ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు విషయం ఏంటో. సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్ యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ అనిపించాను. ఇట్స్ రాంగ్ నా. సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫొటోస్ని మెమరీ కార్డ్తో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. సారీ సార్, రియలీ సారీ. సరే సరే ఓకే సార్, బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి ఓకే? రియల్లీ యువర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో హలో. క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ. నాను ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒక్కసారి కిందికి చూడు. నాను పాలు. చెలియా 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 పాలు.
మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటిండి చూడు. అయ్యో బాబోయ్, నీ పాదాలున్నే చూడన్నాను. అసలు ఈ షెడ్యూల్ వేసుకోవడం ఏందిరా నాయనా? ఇది అమెరికా కాదమ్మే, హైదరాబాద్. ఈ 3G కల్చర్ వచ్చినాక అమ్మాయిలే కదా అమ్మ బాబులు కూడా చెడిపినారు. వీళ్ళు బట్టలేంది లవతారలేంది సొసైటీని మొత్తం జడగొడుతుంటారు. ఏంది ఈ నీకు దానికి కూడా బాయ్ ఫ్రెండా? పోరా పండుగ చేసుకోపో. హాయ్ సెక్సీ. వీళ్ళని చూస్తే కాలేజీకి పోయేటట్టు లేరు, కామసూత్ర సినిమా పోయేటట్టున్నారు. ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? నీకెవరు లేడా? కమాన్ బేబీ. సామి, నీకు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ అవసరమా? షీ ఈజ్ మై డాటర్. గ్రో మ్యాన్. అరే గణేష్, జెన్నీలా చేసిందంటే నమ్మలేకపోతున్నారా? ఆయన నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ రాహుల్ గారితో పెళ్ళేంట్రా? వాళ్ళిద్దరికి ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉందంటరా. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. అందుకే నేనే వాళ్ళిద్దరిని కలిపాను. బట్ యువర్ సెక్స్ వేతర్నా? రై, పెళ్లి వేరు సెక్స్ వేర్రా. పెళ్ళి అంటే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నంత పవిత్రం. అదే సెక్స్ అంటే సెలూన్కి వెళ్ళి షేవింగ్ చేసుకున్నంత సింపుల్. డోంట్ క్లబ్ దెమ్, ఓకే? భలే చెప్పారా. వర్క్ లో బక్కోడికి బండోడికి పెద్ద తేడా ఉండదు. అయినా యు నో వాట్ బేబీ, జస్ట్ Hey Jack, have a coffee. Come on. come on yeah, it's funny. You want beer? And one more thing, Gee, we have to break up. What? Just think once. ఒకే ప్రాజెక్ట్ లో ఎక్కువ రోజులు ఉంటే బోర్ కొట్టదు. ఇది అంతే. We have to be updated. Change na, babe. రే, నీకు అన్ని నేర్పించింది నేను కదరా? You silly Gee. మనం ఇంట్లో నడక నేర్చుకున్నాం కానీ ఇంట్లోనే ఉండిపోతామా? ప్రపంచం మొత్తం తిరగాలి డార్లింగ్. Anyway, you'll find someone else, baby. రే, do it, Chari. Come on. Come on. లో బండోడికి బక్కోడికి పెద్ద తేడా ఉండదని. Come on, Maggie. Let's go. బాధపడవాకండి మేడం. నవ్వులు వెనకాల మనం, మన వెనకాల నవ్వులు. ఇట్నే ఉంటుంది జీవితం. మన ఆఫీస్లో చాలా మంది ఇది ఖాళీగా ఉంది మేడం. మా మనస్సు దేన్నో ఒక దాని తగులుకోపోయావా?